నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. లైఫ్ విరక్తి చెంది కొందరు మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటారు అని తెలుసు. కానీ ఒక రోబో ఆత్మహత్య చేసుకోవడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇదేం విచిత్రం అని ఆశ్చర్యపోతున్నారా? మీరే కాదు, యావత్ ప్రపంచమే నివ్వెరపోతుంది. ప్రపంచంలోనే తొలిసారిగా దక్షిణ కొరియాలో ఒక రోబో ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. అది గుమి నగరం. అక్కడ సిటీ హాల్ ఆఫీసులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తుంది ఒక రోబో. అయితే అకస్మాత్తుగా ఆ రోబో ఉద్దేశపూర్వకంగానే 2 మీటర్ల పొడవున్న మెట్ల మీద నుంచి దూకింది. ఏమాత్రం కదలికలు లేని స్థితిలో దాన్ని గుర్తించారు. తనను తాను అంతం చేసుకునే ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించిందని, ఒకే చోట అదే పనిగా గుండ్రంగా తిరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అధిక పరిభారం లేదా యంత్రంలో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉండవచ్చునని నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను దేశంలోనే తొలి రోబో ఆత్మహత్యగా స్థానిక మీడియాతో పాటు నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. అయితే ఈ ఘటనను ఆత్మహత్యగా చెప్పడం నమ్మేలా అనిపించడం లేదు. ఎందుకంటే రోబోలు భావోద్వేగాలకు గురయ్యేది లేదు. తనను తాను అంతం చేసుకునే సామర్థ్యం ఉండనందున ఇది ఎలా జరిగి ఉండవచ్చు అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రోబో కదలికలకు దోహదపడే నేవిగేషన్లో లోపాలు, సెన్సార్ల వైఫల్యం, ప్రోగ్రామింగ్ లో బగ్ వల్ల రోబో ఇలా విచిత్రంగా ప్రవర్తించి ఉండవచ్చునన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ఈ రోబో 2023 ఆగస్టు నుంచి సూపర్వైజర్ గా పనిచేస్తోంది. ఆదర్శ ఉద్యోగిగా పనిచేస్తూ అందరి ప్రశంసలు పొందుతోంది. సివిల్ సర్వీస్ ఆఫీసర్ పేరిట దానికి ఓ ఐడి కార్డు కూడా ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు రోజువారీ పత్రాల బట్వాడా, స్థానికులు కోరే సమాచారం వెల్లడి, నగర ప్రమోషన్ వంటి కార్యకలాపాలను రోబో చురుకుగా చేసేదని ఓ అధికారి కూడా తెలిపారు. సాధారణ రోబోలు ఒకే అంతస్తులో పనిచేసేలా తయారవగా ఈ రోబో మాత్రం సొంతంగా లిఫ్ట్ ఉపయోగించి వివిధ అంతస్తుల మధ్య సొంతంగా తిరిగేలా తయారైంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతానికి మరో రోబో సేవలను వినియోగించే ఉద్దేశం లేదని గుమిలోని సిటీ కౌన్సిల్ తెలిపింది. కాగా ఈ రోబోను కాలిఫోర్నియాకు చెందిన రోబో వెయిటర్ స్టార్టప్ సంస్థ బే రోబోటిక్స్ తయారు చేసింది. రోబో తనను తాను అంతం చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ కంపెనీకి చెందిన ఓ అధికారి చెప్పారు. ముక్కలైన రోబోను సేకరించామని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని కూడా వివరించారు. ప్రపంచంలోకెల్లా దక్షిణ కొరియాలోని అత్యధికంగా రోబోలను వినియోగిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం దక్షిణ కొరియాలో ప్రతి 10 మంది ఉద్యోగులకు ఒక పారిశ్రామిక రోబో పనిచేస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.